హేమ పెడ్రోడెంటిస్ట్ ఫ్రమ్ ఆది డెంటల్కి సైనిక్పురి. స్పెషల్ కిడ్స్కి కూడా డెంటల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ సెడ్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద మెల్ టీత్ ఫర్ ఎనీ కిడ్స్. ఓకే, యాక్చువల్లీ మనం స్పెషల్ కిడ్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. స్పెషల్ కిడ్స్ ఏంటంటే ఫస్ట్ రాగానే నార్మల్ కిడ్స్ లాగా మనం ఫస్ట్ అపాయింట్మెంట్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకూడదు. వీ షుడ్ ఇంట్రడ్యూస్ డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ ప్రొసీజర్ కానీ ఏదైనా మనం విజువల్గా వాళ్ళకి చూపించగలగాలి. అండ్ వీ షుడ్ డైవర్ట్ దెమ్ అండ్ వీ షుడ్ అంటే ఈ ఎన్విరాన్మెంట్కి డెంటల్ క్లినిక్కి మనం వాళ్ళని ఫస్ట్ అపాయింట్మెంట్లో వాళ్ళని పరిచయం చేయాలి. అండ్ ఇంటికి వెళ్ళాక కూడా పేరెంట్స్ డెంటల్ ట్రీట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కానీ అలా స్లోగా వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళకి అది ఓకే దిస్ ఇస్ నాట్ యాజ్ వి థింక్ అనేది తెలుస్తుంది. అండ్ ఏదైనా ట్రిగ్గర్ పాయింట్స్ కానీ ఏదైనా మనం పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు చెప్పగలిగితే మనం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా చేయొచ్చు. సో ఆటిస్టిక్ కిడ్స్ ఏంటంటే ఆర్ ఎనీ స్పెషల్ కిడ్స్ ఏంటంటే ఇట్లా బ్రైట్ లైట్కి కానీ న్యూ ఎన్విరాన్మెంట్కి అండ్ డిఫరెంట్ సౌండ్స్కి మనకు పెద్దవాళ్ళకి భయం వేస్తుంది. సో ఆబ్వియస్లీ కిడ్స్కి కూడా ఆ యాంగ్జైటీ అనేది ఉంటుంది. సో వాళ్ళు భయపడతారు, దే కాంట్ బేర్ ఇట్ అని మీరు ట్రీట్మెంట్ని మాత్రం డెంటల్ ట్రీట్మెంట్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఆటిస్టిక్ కిడ్స్కి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనం ఒక స్టేజ్ వరకు అంటే ఒక 10-15 డేస్లో మనం వాళ్ళ ఉన్న ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఏ ట్రీట్మెంట్ ఉన్నా మనం క్లియర్ చేసి ఒకవేళ అప్పటికి కూడా దే ఆర్ నాట్ రెడీ టు లిసన్ ఒక కోఆపరేట్ అనుకుంటే మనం కాన్షియస్ సెడేషన్కి అంటే నార్మల్ సెడేట్ చేసి జనరల్ అనెస్థీషియాలో ట్రీట్మెంట్ చేయడం అలాంటివి కూడా చేయొచ్చు. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ద డెంటల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ కిడ్.